వెల్కమ్ టు డబుల్ షైన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఒక యువకుడిని హత్య చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది. మృతుని భార్య మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులే నా భర్తను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది ఎందుకు ఏమిటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. సాక్షిలో కూడా ఒక ప్రత్యేక కథనం వచ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్ హత్య టీడీపీ పాపమే. ఈరన్న హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు. కొత్త వ్యక్తిని నియమించేందుకు 3 లక్షలు తీసుకున్న టీడీపీ నేత. ఉద్యోగం వదిలేయాలని 2 నెలలుగా ఈరన్నకు ఏదింపులు. చివరకు హత్యకు తెగించిన డబ్బులిచ్చిన వ్యక్తి. ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జీలు లంచాలు తీసుకొని పోస్టులు వేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపణ. సాక్షిలో ఈ కథనం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, కర్నూలు జిల్లాలోని అరికెర గ్రామంలో ఈరన్న అనే వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. 2019 సంవత్సరం నుంచి ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవాలని వీరన్నపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే నువ్వు ఉద్యోగం నుంచి పక్కకు వెళ్ళిపోవాలి, దాన్ని వదిలేయాలి అని ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన విధుల నుంచి తిరిగి వస్తుండగా కళ్ళల్లో కారం జల్లి హత్య చేశారని అక్కడున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య కావడం అయితే నిజం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయాయని కూటమి నాయకులు అనేక ఆరోపణలు చేస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరాచకాలు ఆగలేదు అనడానికి ఇలాంటి సంఘటనలు నిదర్శనం కాదా? ఫీల్డ్ అసిస్టెంటు ఆ జీతం కూడా ఎక్కువ కాదు. మహా అంటే 10,000 లోపల ఏమన్నా జీతం వస్తుందేమో. అలాంటి ఉద్యోగం కోసం ఫీల్డ్ అసిస్టెంట్ని హత్య చేయడం దారుణం కాదా? ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా? తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాదా? ఇది ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలుగా వస్తుంది. ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సిన ప్రభుత్వం ఇలాంటి ఘటనల వల్ల చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఫీల్డ్ అసిస్టెంటు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అతనికి ఆ ఉద్యోగం అప్పట్లో ఆ నాయకులు ఇప్పించి ఉంటారు. కానీ అతను పేదవాడే కదా. అతను ఆ ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి నిరుపేదలపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసి చంపేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకవేళ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కావచ్చు. మరి ఇప్పుడు వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు పార్టీలు మారుతున్నారు. అప్పట్లో ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ పార్టీలు అయితే చేరుతున్నారో ఆ పార్టీలను ఇష్టారాజ్యంగా తిట్టింటారు, ఆరోపణలు చేసింటారు. కానీ నాయకులు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలామంది ఆ పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళని ఎలా ఆ పార్టీలు చేర్చుకుంటున్నాయి? వారు చేసింది తప్పు కాదా? ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగులు, గ్రామాలలోని పేదలు, ఇలాంటి వారిపై కక్ష సాధింపులకు పాల్పడితే రాజకీయ నాయకులకు ఒరిగేది ఏముంది? ఇది మాత్రం దారుణమైన సంఘటన. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం ఒక యువకుని చంపి ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు. ఇప్పుడు భార్య పిల్లలను ఎవరు పోషించాలి? ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రభుత్వానికి, ఆయా పార్టీలకు చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని నాయకులను హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.